హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైట్ జర్నీ అన్నారు, ఫస్ట్ తారీఖు నుంచి డైట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. బట్ ఏం అప్డేట్స్ ఇవ్వట్లేదు, ఏంటి 3 days నుంచి వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది 3 days బ్యాక్. కొంచెం బాగానే తగిలినాయి, లెఫ్ట్ లెగ్కి తగిలింది. బట్ ఎక్స్రే తీపించాము, బోన్స్ అయితే ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు. బట్ కండరం నలిగిందంట, కంప్లీట్ బెడ్ రెస్ట్ అనమాట. అసలు నడవలేకపోతున్నాను. అందుకే 3 days నుంచి మెయిల్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేదు, అండ్ కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను, ఏమనుకోవద్దు. అయితే మన 5 పార్టిసిపెంట్స్లో క్రాంతి కుమార్ వచ్చి ఎలక్షన్ డ్యూటీ ఉంది, తర్వాత డైట్ చేస్తాను, ప్రజెంట్ చేయలేను అన్నారు. సో అతన్ని డైట్ ఛాలెంజ్ నుంచి తీసేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం మనకి 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. 4 కూడా 2 mealతో స్టార్ట్ చేశారండి. 2 mealలో కూడా తగ్గచ్చు. సో 5 days కంప్లీట్ అవ్వగానే వాళ్ళ అప్డేట్ నేను ఇస్తాను. మంచిగా తగ్గుతున్నారు. కాకపోతే చిన్న చేంజెస్ ఏంటి అంటే, అజయ్ వచ్చేసి 147 ఉన్నారు కదా, నాకు మెయిల్ చేసినప్పుడు 147 ఉన్నారు. కానీ అతను డైట్ స్టార్ట్ చేసిన రోజు 151 ఉన్నారు. అంటే ఒక 5-6 kgs పెరిగిపోయారు ఒక 1 week టైంలో. సో తనది అప్పటి నుంచి కౌంట్ చేసుకుందాం. నేను డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, తను ఎంత ఉన్నారు, ఈ 5 daysలో ఎంత తగ్గారు అని. అలాగే అందరూ కూడా 2 meal చేస్తున్నారు, మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు. నేను ఏం చేశానంటే, ఇలా ఒక పేపర్ మీద 2 meal డైట్ చార్ట్ రాసి, సేమ్ ఫుడ్ ఫాలో అవ్వమని చెప్పలేదు, బట్ ఇది ఒక ఉదాహరణ కోసం తీసుకోండి, ఇలా ఫాలో అవ్వండి, ఈ టైంకి తినండి, పిల్లర్స్ ఇలా ఈజీగా కంప్లీట్ చేసుకోండి అని చెప్పాను. నన్ను నమ్మి ఇప్పుడు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం పిల్లర్స్ ఈజీగా ఎలా తీసుకోవచ్చు, 4 pillars ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను ఈ వీడియోలో. ఫ్యాట్ వచ్చి మొదటి 10 రోజులు 70 నుంచి 100 గ్రాములు తీసుకోవాలి. ఆ విషయం మనకు తెలిసిందే. ఎలా ఈజీగా తీసుకోవచ్చు, మీరు 2 mealతో స్టార్ట్ చేస్తే కుకింగ్కి ఒక 60-70 గ్రాములు వాడేసుకోండి. అంటే ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నారు, ఒక 30 grams వేసుకోండి, అట్లీస్ట్ 15 grams కౌంట్ అవుతుంది. చికెన్ కర్రీ ఉంది, ఒక 50 గ్రాములు వాడుకోండి, ఒక 30 గ్రాములు కౌంట్ అవుతుంది. ఇలా ఫుడ్ ద్వారా ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వాడుకుంటే అంత కౌంట్ చేసుకోవడానికి లేదు, అందులో హాఫ్ కౌంట్ చేసుకోండి. అలా ఒక 30-40 grams తీసుకున్నారు. మిగిలిన దాన్ని మీరు మార్నింగ్ ఒక 20 బుల్లెట్ ప్రూఫ్లో కానీ, సాయంత్రం ఒక 20 బుల్లెట్ ప్రూఫ్లో కానీ, సూప్లో కానీ ఇలా ఈజీగా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక 10 grams చెప్పండి డివైడ్ చేసుకొని తీసుకోవచ్చు. చాలామంది అడుగుతారు, లెమన్లో ఫ్యాట్ మిక్స్ చేసుకొని తాగొచ్చా అని. ఆ రోజంతా కూడా అవే త్రేపులు అనిపిస్తాయి మనకి తాగాము అంటే. మీరు కంఫర్టబుల్గా ఉంటే తాగొచ్చు, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఫ్యాట్ ఎప్పుడు వచ్చేసి వేడిగా ఉండే పదార్థాల్లో తీసుకోవాలి. అంటే సూప్స్లో కానీ, బుల్లెట్ ప్రూఫ్లో కానీ ఇలా తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోలేకపోయాము అంటే, ఫ్యాట్ డైరెక్ట్గా తాగినా వెంటనే గోరువెచ్చని నీళ్ళైనా తాగేసేయండి. మీ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీరు తాగగానే వాంతులు అయిపోయినాయి అంటే ఫ్యాట్ అది లెక్కలోకి రాదు, మీరు మళ్ళీ విడిగా ఫ్యాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా అర్థమైంది కదా. మార్నింగ్ ఒక బుల్లెట్ ప్రూఫ్ 20, సాయంత్రం ఒక 20, కర్రీస్లో ఒక 60-70 వాడుకుంటే అందులో వచ్చి ఒక 30, టోటల్ ఒక 70 అలా కౌంట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు చూసుకోండి, అందరూ కూడా 90 తీసుకోవాలి, 100 తీసుకోవాలని లేదు. మీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, 70తో సరిపెట్టండి. మీ ఎనర్జీ లెవెల్స్ సరిపోలేదు, అప్పుడు 10 గ్రాములు తీసుకోండి ఇమీడియట్గా నీరసం అనిపిస్తే. లేదు ఇంకా నీరసంగా ఉంది, 10 గ్రాములు. ఇలా ఈజీగా ఫ్యాట్ పిల్లర్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఒకటే ఫ్యాట్ తీసుకోవాలి. అలా ఏం లేదండి. 20 గ్రాములు పెరుగు మీద మిగిడి తినండి, 30 గ్రాములు నెయ్యి తీసుకోండి, ఒక 20 గ్రాములు బటర్ తీసుకోండి. ఇలా 4 రకాలైన వాడుకోవచ్చు, బట్ ప్రతిదీ కూడా మెజర్ చేసి వాడుకోండి. తర్వాత మన సెకండ్ పిల్లర్ వచ్చేసి ఏంటి, వాటర్ అనుకోండి. మీరు గంటకొకటి, మనం 16-8 అనుకున్నా కూడా, అంటే 8 hours నిద్రపోతాం, 16 గంటలు మేల్కొని ఉంటాం. 16 గంటలు కూడా గంటకు ఒక గ్లాస్ తాగినా కూడా వాటర్ పిల్లర్ 4 liters కంప్లీట్ అయిపోతుంది, పెద్ద విషయం కాదు. అండ్ థర్డ్ వచ్చి మల్టీవిటమిన్. ఏదైనా ఫుడ్ తిన్నాక వేసుకోండి, కంఫర్టబుల్గా ఉంటారు. అంటే ఎంటీ స్టమక్ మీదో లేకపోతే వాటర్ తాగగానే వేసుకోండి, అలా కాకుండా ఇప్పుడు 1 meal చేస్తే 1 meal, 2 meal చేస్తే 2 meal అయిపోయాక వేసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొచ్చేసి లెమన్. మార్నింగ్ ఎలాగో గోరువెచ్చని నీళ్ళలో లెమన్ తాగండి, సోడాలో మిక్స్ చేసుకొని తాగండి, కర్రీస్ మ్యారినేషన్కి వాడుకోండి. వీలుంటే 4-5 lemons తీసుకోండి, మీ ఇష్టం అన్నమాట, మీ కంఫర్ట్. సమ్మర్ కదా కొంచెం ఎక్కువ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈజీగా పిల్లర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. నేను వీళ్ళకి అదే చెప్పాను, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఒకవేళ మీకు ఇనీషియల్ డేస్లో నేను చెప్పడం వేరు, పాటించడం వేరు. ఖచ్చితంగా వికారం, వాంతులు, మోషన్స్ ఉండొచ్చు, కానీ మోషన్స్ అంత ఈజీగా ఏమి అవ్వండి. ఎందుకు అంటే ఫ్యాట్ చక్కగా అడ్జస్ట్ చేసి మనం డివైడ్ చేసి తీసుకుంటున్నాం. ఒకసారి 40 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు తాగేస్తే మోషన్స్, వాంతులు అవుతాయి అన్నమాట మనకి. ఇలా కనుక ఈజీగా తీసుకుంటే అవ్వవు. సో ట్రై చేయండి ఇలాగా. అయినా కూడా మీరు కంఫర్టబుల్గా లేరు అంటే ఏదో ఒక ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోండి. వాంతులు అవుతుంటే వాంతులకి మెడిసిన్ వేసుకోండి, తప్పనిసరి అయితే హెడేక్ వస్తే హెడేక్కి మెడిసిన్ వేసుకోండి, మోషన్స్ అయితే మోషన్స్కి వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, పిల్లర్స్ ఎలా ఈజీగా తీసుకోవచ్చు అని చూసారు కదా. సో అదనమాట ఈ వీడియోలో విషయం. ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. ఈ లోపల నేను మిమ్మల్ని అందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.